ఈ సబ్జెక్ట్ తెలుసుకునే ముందు ఇంకా మీరు మీ లైఫ్ హోమియోపతి క్లినిక్ని స్టార్ట్ చేసి 2011 అని చెప్పారంటే దాదాపుగా 16 years అబో అయింది. మరి ఇందులో ఈ డ్యూరేషన్లో మీరు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఎస్ నేను ఇచ్చిన మెడిసిన్ వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చింది అన్న హ్యాపీగా ఫీల్ అయిన సంఘటనలు కానీ సందర్భాలు కానీ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. ఒక అమ్మాయి ఉంది, ఒక 10 years అమ్మాయిని తీసుకొచ్చినారు. ఆ అమ్మాయికి ఏంటంటే అసలు ప్లేట్లెట్స్ కౌంట్ అనేది కంప్లీట్గా పడిపోతుంది. ప్రతి మంత్ ఆ అమ్మాయికి బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. ప్రతి మంత్ ఆ బ్లడ్ ఎక్కిస్తేనే ఆ అమ్మాయికి ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి నార్మల్ అవుతున్నాయి. ఓకే. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి. అయితే నేను అంత డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంత డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకొని ఒక ట్రీట్మెంట్ ఇచ్చాం, హోమియోపతి మెడిసిన్ ఒకటి ఇచ్చాం. దాని తర్వాత ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్ నుంచే ఇంకా వాళ్ళకి బ్లడ్ ఎక్కిచ్చేయాల్సిన అవసరమే రాలేదు. ఇంకా ప్లేట్లెట్ కౌంట్ అనేది ఎగ్జాక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు 2 years 3 years అయింది. పాప పెద్దగా అయింది, పాప మెచ్యూర్ అయిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే పాప హెల్దీగా హ్యాపీగా ఉంది. అసలు అది మిరాకిల్ అని చెప్పవచ్చు. ప్లేట్లెట్ కౌంట్ అనేది న్యాచురల్గా బాడీలో మెయింటైన్ అయ్యేటట్టు చేయడం అనేది చాలా వండర్ఫుల్ కేస్ అది. అంటే ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు అమ్మాయికి? ఆ అమ్మాయికి 3 monthsలోనే రిజల్ట్ బాగా కనపడింది. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఒక 5 years దాకా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ 3 years అయింది, ఇంకా 2 years ఉంది. కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అది చాలా క్రానిక్ కేస్ కదా అది. అవునులేండి. జస్ట్ అది దానికైతే ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. సో ఇది మీకు మంచి మెమరీ అండ్ గ్రేట్ సక్సెస్.